సినిమా ఇండస్ట్రీ బయట నుంచి చూస్తే రంగుల ప్రపంచం. వేల కోట్లు, విలాసవంతమైన జీవితం, లక్షలాది మంది అభిమానులు, వెండితెరపై మెరిసిపోయే నటీనటులు. బయట నుంచి చూస్తే సినిమా ఇండస్ట్రీ ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ ఈ గ్లామర్ వెనుక ఉన్న ఒక చీకటి కోణం ఉంది. అదే కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ దశాబ్దాలుగా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ఈ సమస్య గురించి ఇటీవలే కాలంలో చర్చ మళ్ళీ మొదలైంది. గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలని వచ్చే ఎంతోమంది యువతులకు కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పీడకలలా మారుతోంది. తాజాగా మలయాళ విలక్షణ నటి కని కుశృతి తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. అసలు ఒకప్పుడు సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి వంటి వారి సందర్భాల్లో ఈ ప్రస్తావన ఎలా వచ్చింది? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా లేదా? ఉంటే అసలు కాస్టింగ్ కౌచ్ ఎందుకు కొనసాగుతోంది? ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలా మందికి కాస్టింగ్ కౌచ్ అంటే కేవలం నటీమణులకే జరుగుతుందని అనుకుంటారు. కానీ ఇది నటులకు, సింగర్స్కి, చివరికి టెక్నీషియన్స్కి కూడా ఎదురయ్యే సమస్య. ఒక సినిమాలో అవకాశం ఇవ్వడానికి ప్రతిఫలంగా లైంగిక కోరికలు తీర్చమని అడగగానే కాస్టింగ్ కౌచ్ అంటారు. ఇది కేవలం మన దగ్గరే కాదు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చోట్ల ఉంది. అయితే ఇది ఇండస్ట్రీ మొత్తం తప్పు అని కాదు, కేవలం కొంతమంది వ్యక్తుల వల్ల వస్తున్న చెడ్డ పేరు. ఇండస్ట్రీకి చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళకి ఉన్న ప్యాషన్తో కళ నెరవేర్చుకుందామని వస్తూ ఉంటారు. అసలు ఒక అవకాశం కావాలి అంటే ఎవరిని కలవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేద్దామని ఎన్నో కష్టాలు పడుతూ పల్లెటూరు నుంచి ఇక్కడ వరకు వస్తూ ఉంటారు. కేవలం ఒక ఆర్టిస్ట్ అవుదాం, మంచి క్యారెక్టర్ చేద్దాం, మంచి పేరు సంపాదిద్దాం అని వస్తారు. ఒకప్పట్లో చాలా మంచి మూవీస్ వచ్చేవి, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అలాగే ఈ హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది అనుకునేవారు. ఆ కష్టాలు మన ఎవరికీ తెలియదు. కానీ ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంటే మొదట్లో నకిలీ ఆడిషన్లు, ఫేక్ ఆఫీసులు పెట్టి జనాలను చాలా వరకు మోసం చేసేవారు. అలాగే ఫోటోషూట్ పేర్లతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అలాగే అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేయడం, నీ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయాలి, అర్జెంటుగా హోటల్కి రా అని పిలుస్తూ ఉంటారు. అలాగే బ్లాక్మెయిలింగ్ చేయడం ఇది ఇండస్ట్రీలో కామన్. నువ్వు ఒప్పుకోకపోతే నీ కెరియర్ నాశనం చేస్తాం అని భయపెట్టడం. సోషల్ మీడియా వేదికగా ఇక ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ పేర్లతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ చేయడం, ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయిపోయాయి. సీనియర్ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా ఎదురవుతుందని ఆయన చెప్పిన మాటల్లో అప్పట్లో సంచలనం సృష్టించే. అవకాశాల కోసం కొందరు చేసిన డిమాండ్స్ తనను ఎంత ఇబ్బంది పెట్టాయో ఆయన వివరించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్దలు ఎప్పుడూ ఇండస్ట్రీలో క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటారు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ టాలెంట్ ఉంటేనే ఎవరైనా రాణించగలరని, ఇలాంటి అక్రమ మార్గాల వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మా అసోసియేషన్ ద్వారా మహిళా నటీనటులు రక్షణ కోసం కాస్ట్కు కమిటీ వంటివి ఉండాలని ఆయన మద్దతు తెలిపారు. గతంలో ఈ విషయాలు లోపల జరిగేవి, కానీ మీటూ ఉద్యమం తర్వాత అంతా మారిపోయింది. మన టాలీవుడ్లో శ్రీరెడ్డి చేసిన పోరాటం మర్చిపోలేం. అది సరైన పద్ధతా కాదా అన్నది పక్కన పెడితే కాస్టింగ్ కౌచ్ అనే పెద్ద దయ్యాన్ని బయటకు తీసుకొచ్చింది. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన హేమ కమిటీ రిపోర్టర్ ఇండస్ట్రీ పునాదులను కదిలించింది. అక్కడ జరిగే అన్యాయాలు చూసి టాలీవుడ్, కోలీవుడ్లో కూడా అలాంటి కమిటీలు వేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే వేల మంది ప్రయత్నించే చోట షార్ట్ కట్స్లో సక్సెస్ అవ్వాలనే ఆలోచన కొందరిని బలిపీఠం ఎక్కిస్తోంది. ముఖ్యంగా అధికారిక దుర్వినియోగం చాలా ఎక్కువగా జరుగుతోంది. అంటే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి టాలెంట్ ఉన్నా లేకపోయినా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాస్టింగ్ కౌచ్. కొందరు నిర్మాతలు లేదా మేనేజర్లు తమకున్న పవర్ని ఉపయోగించి కొత్త వారిని లోబర్చుకుంటున్నారు. భయంతో నోరు విప్తే కెరియర్ నాశనమవుతుందనే భయం బాధ్యతలను మౌనంగా ఉంచుతోంది.
నటీనటులకు తమ హక్కుల పట్ల అవగాహన ఉండాలి. కేవలం టాలెంట్లోనే ప్రామాణికంగా తీసుకునే వ్యవస్థ బలోపేతం కావాలి. చిరంజీవి గారు చెప్పినట్లుగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలని వచ్చే ఎంతోమంది యువతులకు కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పీడకల్లా మారుతోంది. తాజాగా మలయాళ విలక్షణ నటి కనీకు శృతి తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. అవకాశాల కోసం కొందరు దర్శక నిర్మాతలు ఎంత నీచానికి దిగజారుతారో ఆమె వివరించిన తీరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. మలయాళంతో పాటు తెలుగులో మహేష్ బాబు, స్పైడర్ వంటి చిత్రాల్లో నటించిన కనీకు శృతి తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే ఒకానొక సమయంలో ఆమె సినిమాలకు విరామం ప్రకటించడం వెనుక ఉన్న అసలు కారణం లైంగిక వేధింపులేనని తాజాగా వెల్లడించారు. నేను మంచి నటిని అనిపించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఇక్కడ ప్రతిభ కంటే కమిట్మెంట్కే ప్రాధాన్యం ఇస్తారని అర్థమైంది. నాతో మాట్లాడడానికి భయపడేవారు. ఏకంగా నా తల్లిని కలిసి నీ కూతురికి అవకాశాలు రావాలంటే ఆ సుఖం ఇవ్వాల్సిందేనని మొహం మీదే అడిగేవారు అని కని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులు భరించలేక సినిమా రంగానికి దూరమయ్యానని, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా మళ్ళీ నటించాల్సి వస్తుందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా అంటే ఒక కళ. ఆ కళ నిజం చేసుకోవడానికి వచ్చేవారికి గౌరవప్రదమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ విషయంలో కాస్టింగ్ కౌచ్ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తీవ్ర ఆందోళనకి వ్యక్తం చేస్తున్నారు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.